అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో మూసీ నిర్మాణానికి, మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకు మేము మద్దతు పలుకుతాం. కానీ మూసీ పేరిట లూటీ చేస్తానంటే మాత్రం తప్పకుండా అడ్డుకుంటాం. మూసీ పేరిట పేదల పుట్టగొడతానంటే తప్పకుండా అడ్డుకుంటాం, వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గోదావరి నీళ్లను హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు కొండ పోచమ్మ సాగర్కి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ మొత్తం వడ్డిచ్చిన విస్తర్లాగా మూసీ ప్రక్షాళనను కూడా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి చేతుల్లో పెట్టి, అయ్యా మరి చేయండి, పూర్తి చేయండి అంటే అది చేతగాక 2.5 ఏళ్లు గడిచినా ఒక్క ఇల్లు కట్టలేదు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు హైదరాబాద్లో. కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు ఒక్క ఇల్లు కట్టినావు హైదరాబాద్లో, ఇందిరమ్మ ఇల్లు అని. ఇలా మేము కట్టిన ఇళ్లకు రంగులేస్తున్నాడు పెయింటర్ బాబు. రంగులు మార్చి ఇవాళ ఆ ఇండ్లకు రంగులు మార్చి 3 రంగులు పూసి ఇది మాయి అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు.